రాష్ట్ర సమ్మె సందర్భంగా హిందూపురం పట్టణంలోని గురునాథ్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకానికి శాపంగా మారేటటువంటి ఉరితాళ్లుగా మారినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఏఐయుటియుసిల ఆధ్వర్యంలో సంయుక్తంగా హిందూపురం పట్టణంలో ఏదైతే ఇందిరా పార్క్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో కార్మిక లోకం పని గంటలు 8 గంటల నుండి 12 గంటలకు పెంచకూడదు, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి కార్మికులు పెద్ద ఎత్తున నినదించారు. అలాగే ఏదైతే కార్మికులకి ఈరోజు పని గంటలతో పాటు కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనం అనేది ఈరోజు 26,000 రూపాయలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం ఈ సమ్మె చేపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 600 రూపాయలు కూలిచ్చి గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఈ పని కల్పించాలని చెప్పి పట్టణాల్లో ఉన్నటువంటి పేదలను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఏఐటియుసిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మె భాగంగానే ఈరోజు హిందూపురంలో ఈ ర్యాలీ కార్యక్రమం ఈ మానవహారంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఏఐటియుసి అంగన్వాడీ